హాయ్ ఫ్రెండ్స్, అది 2030వ సంవత్సరం. ముంబై, మహారాష్ట్ర, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. రోహిత్ గత కొన్ని గంటలుగా తన ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉన్నాడు. ల్యాప్టాప్ నుంచి ఏదో కోడ్ ఓపెన్ అయినట్టు సౌండ్ రావడంతో అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే రోహిత్ గత వారం రోజుల నుండి ప్రొటెక్ట్ ద వరల్డ్ అనే వెబ్సైట్లో ఒక రహస్యమైన ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ఎగ్జామినేషన్ చాలా విచిత్రమైంది, చాలా కష్టమైంది కూడా. దీన్ని క్రాక్ చేయడం అంత సులువు కాదు. కానీ వారం రోజుల పాటు ప్రయత్నించి రోహిత్ దీన్ని చేసి చూపించాడు. తర్వాత ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. రోహిత్ గత 10 సంవత్సరాల నుండి కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతను గత వారం రోజులుగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అది ఈ రోజు సాధ్యమైంది. అందువల్ల అతనికి చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు గుబులుగా కూడా ఉంది. ఎందుకంటే దీని తర్వాత ఏం చేయాలో తెలియదు. కొంతసేపటికి అతనికి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఏ ప్రాంతానికి వెళ్లాలో ఒక కోడ్ కూడా ఇచ్చారు. రోహిత్ భయపడుతూనే ప్రొటెక్ట్ ద వరల్డ్ వాళ్ళు మంచివారే అయి ఉంటారని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ అతనికి షా అనే పేరు గల వ్యక్తి కలిశాడు. రోహిత్ తనకొచ్చిన ఈమెయిల్లో ఉన్న కోడ్ గురించి అతనికి చెప్పాడు. ఆ వ్యక్తి మీరు అమెరికా వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు. వెంటనే రోహిత్ అతన్ని నేను అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి అని అడగ్గా నాకు కూడా తెలియదు, కానీ మీరు దీని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని, మీకెలాంటి సమస్య ఉండదని చెప్పాడు. ఆ తర్వాత రోహిత్ను మీ దగ్గర వీసా ఉందా అని అడక్క తన దగ్గర B2 మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉందని చెప్పాడు. రోహిత్ తల్లిదండ్రులు ఎంపీలో ఉండటంతో వాళ్లకు ఫోన్ చేసి ఒక పని మీద తను US వెళ్తున్న విషయం గురించి చెప్పాడు. కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేసుకుని 15 రోజుల తర్వాత రోహిత్ US చేరుకున్నాడు. విమాన ఖర్చులు, అమెరికా మొత్తం ఖర్చు ప్రొటెక్ట్ ద వరల్డ్ కంపెనీ వాళ్లే భరించారు. హోస్టన్లోని జార్జ్ బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగుతూనే షా చెప్పినట్టుగా ఒక కార్ వచ్చింది. రోహిత్ కార్లో కూర్చోగానే ఆ కార్ డ్రైవర్ అతని హోస్టన్లోని డౌన్ టౌన్ ఏరియాలో ఒక బహుళ అంతస్తుల బిల్డింగ్లోని రూమ్లో దింపి ఇక్కడ మీరు 2 రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఏదైనా అవసరం వస్తే ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. రోహిత్ ఆ రూమ్లో తనతో తీసుకొచ్చిన సామాన్లను సర్ది 2 రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. 2 రోజుల తర్వాత ఆ రూమ్కి ఒక వ్యక్తి వచ్చాడు. అతను రోహిత్తో మీరు నాతో పాటు రావాలని చెప్పగా రోహిత్ సరే అని అతనితో హూస్టన్లోని నాసా స్పేస్ సెంటర్కు 15 నిమిషాల్లో చేరుకున్నాడు. నాసాలోని విజిటింగ్ ఏరియాకు వెనక ఉన్న శ్మశానంలో అప్పటి వరకు నాసాకు చెందిన స్పేస్లో చనిపోయిన వారి సమాధులున్నాయి. దాని వెనక ఉన్న ఒక రహస్య ప్రాంతానికి రోహిత్ను తీసుకెళ్లారు. అక్కడ ఉన్న రూమ్లో డీప్ బంకర్ ఉంటే దానిలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి రోహిత్ ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉన్న హై టెక్నాలజీని, అలాగే ఇలాంటి స్పేస్ సెంటర్ని ఇప్పటి వరకు అతను చూడలేదు. అక్కడ ఉన్న ఒక రూమ్లో అతను బిల్ థామస్ని కలిశాడు. బిల్ రోహిత్ని చూసి వెల్కమ్ టు నాసా రోహిత్ అని చెప్పాడు. రోహిత్ వెంటనే బిల్తో నేను ప్రొటెక్ట్ ద వరల్డ్ అనే సంస్థ నుంచి వచ్చానని, నన్ను నాసాకి ఎందుకు తీసుకొచ్చారని అడక్క ప్రొటెక్ట్ ద వరల్డ్ నాసాలో ఒక భాగమని బిల్ చెప్పాడు. బిల్ రోహిత్ను మరొక రూమ్కు తీసుకెళ్లాడు. అక్కడ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అబ్బాయి పేరు క్రిస్టియన్, అమెరికా నుండే వచ్చాడు. అమ్మాయి జెన్నిఫర్ UK నుండి వచ్చింది. బిల్ వాళ్ళని పరిచయం చేసి మీ ముగ్గురే ప్రపంచవ్యాప్తంగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేశారని, మేము 5గురు అనుకుంటే మీ ముగ్గురే చేయగలిగారని, మీతోనే ఇక నాసా తమ ప్రాజెక్టు మొదలు పెట్టాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. వాళ్ళు ముగ్గురు అసలు ఈ ప్రాజెక్టు ఏంటి అని అడిగారు. మనం 2030లో జీవిస్తున్నామని, గ్లోబల్ వార్మింగ్ కారణంగా మనం పూర్తిగా నష్టపోయామని, భూమి మీద ఉన్న జలవాయువులు చాలా చెడిపోయాయని చెప్పాడు. ఇలా ఉంటే భవిష్యత్తు తరం బహుశా బ్రతికి ఉండలేదేమో అని బిల్ అన్నాడు. దీనికోసం గత తరం సరైన పద్ధతుల్ని పాటించలేదు. పాడైపోతున్న పరిస్థితుల్ని చూసి కూడా వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అందుకని మనం ఈ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం. మీకు తెలుసు, మనం చాలా ప్రాంతాల్లో బయట మాస్క్ లేకుండా తిరగలేం. వచ్చే 50 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువగా పాడవబోతోంది. మనం దీన్ని ఆపలేం. నాసా ఈ విషయం గురించి ఆలోచించి మనలో కొందరిని గతంలోకి పంపి గతాన్ని కొంతవరకు మార్చితే మనం ఈ వర్తమానాన్ని మార్చవచ్చు అని చెప్పాడు. అప్పుడు క్రిస్టియన్ ఇదెలా సాధ్యం, మనం టైం ట్రావెల్ చేయటం అనేది అసంభవం అనంటే బిల్ మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ టెక్నాలజీ మీద పనిచేస్తున్నామని, నాసా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ రహస్యంగా వెళ్ళవచ్చని చెప్పాడు. మేము 5గురిని గతంలోకి పంపగలం, కానీ మాకు మీ ముగ్గురే దొరికారు. అప్పుడు రోహిత్ మేమే ప్రత్యేకంగా ఎందుకు, నాసాలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని పంపవచ్చుగా అంటే దానికి బిల్ మీరు ఆ ఎగ్జామ్ని క్రాక్ చేసి వచ్చారని, మీరు చాలా తెలివైన వాళ్ళని, మీ తెలివిని ఉపయోగించి గతంలోకి వెళ్ళి నాసా ప్రాజెక్ట్ని పూర్తి చేసుకొని రావాలని చెప్పాడు. ఇది విని రోహిత్ తన మనసులో చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. బిల్ వాళ్లతో మీ కొన్ని సీడ్ బాల్స్ ఇస్తాం, వాటిలో ప్రత్యేకమైన దుర్లభమైన వృక్షాల సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ని మీరు గతంలోకి వెళ్ళి అమెజాన్ అడవుల్లో, సహారా ఎడారుల్లో, థార్ ఎడారిలో 3 అడుగుల గుంతలు తీసి నాటాలని చెప్పాడు. ఈ వరల్డ్ బేసిక్ సీడ్స్ మనం ఇప్పటి వరకు నరికిన చెట్ల వల్ల పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ వృక్ష సంపదని భవిష్యత్తులో మనకిస్తుంది.
కాబట్టి మీరు అలా చేస్తే మనకి ఇంకో 200 నుండి 300 సంవత్సరాల ఎక్స్టెన్షన్ దొరుకుతుంది. ఈ ఎక్స్టెన్షన్ టైం పీరియడ్లో మనకి మన భూమిని కాపాడుకునే సమయం దొరుకుతుందని చెప్పాడు. మేము మిమ్మల్ని ఒక టైం మెషిన్లో కూర్చోబెట్టి పంపిస్తాం. మీరు 1,00,000 సంవత్సరాలు వెనక్కి అంటే గతంలోకి వెళ్ళి ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుని తిరిగి రావాలని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఎన్నో సంవత్సరాల కష్టం తర్వాత ఈ టైం మెషిన్ని కనుక్కున్నాం. ఇందులో 5 మాత్రమే ఉండడానికి వీలుగా ఉంటుంది. మీరు ఇందులో వెళ్ళి 30 రోజుల్లో ఈ పని పూర్తి చేసుకొని రావాలి. మేమంతా ముందుగానే చెక్ చేశాం, అంతా బాగానే ఉంది. అయినా మీ ప్రాణాలకు ఎంతో కొంత ప్రమాదం ఉంది కనుక మీరు ఒకరోజు ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పొచ్చు. బిల్ ఈ విషయం చెప్పిన తర్వాత రోహిత్, జెన్నిఫర్, క్రిస్టియన్ ఒకరినొకరు చర్చించుకుని వాళ్ళు గతంలోకి వెళ్ళి ఈ ప్రాజెక్టుని పూర్తి చేసుకొని రావాలని నిర్ణయించుకున్నారు. 2వ రోజు ఆ ముగ్గురు బిల్ను కలిసి మేం వెళ్ళడానికి నిర్ణయించుకున్నామని చెప్పారు. బిల్ వాళ్లకు 1 నెల ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళని గతంలోకి పంపించడానికి నాసా సిద్ధమైంది. మీరు అక్కడికి వెళ్ళి మీ పని పూర్తి చేసుకురావాలని చెప్పారు. వెళ్లే ముందు బిల్ వాళ్ళకి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు. మేము మీకు ఏం నేర్పించామో అదే చేయాలి. మీరు అక్కడ ఎలాంటి మార్పులు చేయకూడదు. ముఖ్యంగా ఏ జీవిని చంపకూడదు. ఎందుకంటే ఆ జీవి మనకి ఈ సమయంలో ఒక ముఖ్యమైన స్పీసీస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తే దానికి అందరూ సరే అన్నారు. అలా వాళ్ళు ఆ టైం మెషిన్లోకి వెళ్ళారు. ట్రైనింగ్లో నేర్చుకున్నారు కాబట్టి జెన్నిఫర్ మెషిన్లో సరిగ్గా 1,00,000 సంవత్సరాల గతంలోకి టైం సెట్ చేసింది. టైమింగ్ కౌంట్ డౌన్ మొదలైంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెషిన్ ముందు ఒక తెల్లని కాంతి వచ్చింది. కొద్దిసేపటికి ఆ ముగ్గురు గతంలోకి వెళ్ళిపోయారు. మెషిన్ అద్దం ముందు అమెజాన్ అడవి కనబడుతోంది. వాళ్ళు బయటకు వచ్చి చూస్తే అక్కడ అద్భుతమైన దృశ్యం కనబడింది. విచిత్రమైన కీటకాలు, రేర్ స్పీసీస్కి చెందిన వృక్ష సంపద కనపడింది. రోహిత్ మనం ఇక పని మొదలు పెడదామని చెప్పగానే క్రిస్టియన్ ఇక్కడ ఇంత వృక్ష సంపద ఉండగా మళ్ళీ ఎందుకని అడిగాడు. అప్పుడు రోహిత్ మనకు చెప్పిన పని పూర్తి చేయడం మాత్రమే మన కర్తవ్యం అని చెప్పగా ముగ్గురు వేరే వేరే దారుల్లో వెళ్లారు. వాళ్ళు తమ దగ్గరున్న సీడ్ బాల్స్ని 3 అడుగుల గుంతలు తీసి వాటిలో పెట్టారు. 10 రోజుల తర్వాత ఆ ముగ్గురు తమ టైం మెషిన్ దగ్గరికి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు థార్ ఎడార్ వైపు వెళ్లారు. అక్కడ 10 రోజులు ఉండి తమ పని పూర్తి చేసుకుని వాళ్ళు చివరిగా వెళ్లాల్సిన ప్రాంతానికి అంటే సహారా ఎడారికి వెళ్లారు. ఎడార్లో చుట్టూ ఎటు చూసినా ఇసుక గుట్టలు. ముగ్గురు 3 వైపులకు వెళ్లారు. మిగిలిన 10 రోజుల్లో పని పూర్తి చేసుకుని రోహిత్, జెన్నిఫర్ అనుకున్న టైం ప్రకారం టైం మిషన్ దగ్గర కలిశారు. కానీ క్రిస్టియన్ మాత్రం ఇంకా రాలేదు. రోహిత్, క్రిస్టియన్ జీపీఎస్ని ట్రాక్ చేసినా లాభం లేకపోయింది. వెళ్లాల్సిన టైం దగ్గర పట్టడంతో జెన్నిఫర్ వెళ్దామనంటే రోహిత్ ఇంకా కొద్దిసేపు క్రిస్టియన్ కోసం ఎదురు చూద్దామని అన్నాడు. 2 గంటలైనా క్రిస్టియన్ రాకపోవడంతో జెన్నిఫర్ వెళ్ళిపోదామని చెప్పింది. ఎందుకంటే ఒకవేళ మనలో ఎవరైనా రాకపోయినా క్రిస్టియన్ కూడా ఇలాగే చేసేవాడని చెప్పింది. వాళ్ళు బాధపడుతూనే టైం మెషిన్లోకి వచ్చి వర్తమానంలోకి రావడానికి టైం సెట్ చేశారు. కౌంట్ డౌన్ మొదలైంది. 10, 9, 8, 7, 6. ఇంతలో క్రిస్టియన్ వచ్చి అద్దం ముందు నిల్చున్నాడు. అది చూసి వెంటనే జెన్నిఫర్ టైం మెషిన్ని ఆపగానే రోహిత్ అతన్ని టైం మెషిన్ లోపలికి లాగాడు. చూస్తే క్రిస్టియన్ చాలా అలసిపోయినట్టున్నాడు. టైం మెషిన్లో మళ్ళీ టైం సెట్ చేసి ప్రస్తుత సమయానికి చేరుకున్నారు. బిల్ మరియు అతని టీం వాళ్లకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. క్రిస్టియన్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో అతన్ని హాస్పిటల్లో చేర్చి అబ్జర్వేషన్లో పెట్టారు. బిల్, రోహిత్, జెన్నిఫర్ వాళ్ళ టీంకి అసలు క్రిస్టియన్కు ఏమైందో అర్థం కాలేదు. క్రిస్టియన్ ఆరోగ్యం కుదిరపడ్డ తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంటూ, నేను సీడ్స్ పెడుతూ ఉంటే ఒక తేలు వచ్చి కరిచింది. నేను కొన్ని రోజులు స్పృహ కోల్పోయాను. తిరిగి లేచి చూస్తే అక్కడ చాలా తేలున్నాయి. అవన్నీ నేను అక్కడ పెట్టిన సీడ్ బాల్స్ని అన్నిటినీ బయటకు తెస్తున్నాయి. నేను ఎలాగో అలా ప్రాణాలు కాపాడుకుని టైం మెషిన్ దగ్గరికి చేరుకున్నాను. ఇందులో నన్ను రోహిత్, జెన్నిఫర్ లోపలికి లాగారు. నా జీపీఎస్ కూడా ఎక్కడో పడిపోవడంతో నేను అక్కడే ఉండిపోతానని భయపడ్డాను. అలా కాసేపటి తర్వాత మేం చేసిన పని వల్ల వర్తమానంలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగాడు. బిల్ వాళ్లకు సమాధానం చెప్తూ, ఎలాంటి మార్పు జరగలేదు. ఎందుకంటే మీరు అమెజాన్ అడవుల్లో పెట్టిన సీడ్స్ కీటకాలు బయటకు తీసి ఉండొచ్చు. థార్, సహారా ఎడారుల్లో కూడా క్రిస్టియన్ చెప్పినట్టు అలాగే జరిగి సీడ్స్ అన్ని నష్టపోయి ఉండొచ్చు అని చెప్పాడు. అంటే మన మిషన్ ఫెయిల్ అయిందా అని రోహిత్ అడగా. బిల్, లేదు, మనం గతాన్ని మార్చలేమని మనకు తెలిసింది. ఏదైనా మార్చాలంటే వర్తమానంలోనే మార్చుకోవాలని, దానివల్ల భవిష్యత్తు బాగుపడుతుందని తెలిసింది. దీనికోసం మీరు కష్టపడినందుకు ప్రెసిడెంట్ని కలిసి మీకు అవార్డ్, అలాగే నాసాలో పర్మనెంట్ జాబ్ వచ్చేలా రికమెండ్ చేస్తానని చెప్పాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.